ఏలూరు పట్టణంలో ఉన్న సర్ సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజీలో 25వ తారీఖు నాడు ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి చులుకూరు సువర్షిని సుమారు 20 సంవత్సరాల వయసుకెళ్ళిన గర్ల్ కాలేజీ హాస్టల్లో ఉంటూ హాస్టల్ భవనంపై నుంచి దూకి చనిపోయినటువంటి ఘటనలో ఈరోజు నాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీంట్లో ఏంటంటే ఈవిడ చులుకూరు సువర్షినిగా ఈవిడ మన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ఫార్మసీ కాలేజీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఈ స్వగ్రామం కూచినపూడి గ్రామం. అయితే అక్కడ చదువుతుండటంతో పాటు అదే మండలానికి పక్కన ఉన్నటువంటి వాళ్ళ క్లాస్మేట్స్ బెల్లం రాటాలు, ఊరుపల్లి విజయసారథి, అదేవిధంగా వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళతో గతాలతో పరిచయాలు ఉన్నాయి. వీళ్ళతో అందరితోటి మామూలుగా క్లాస్మేట్స్ అందరితో మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతుండేవి. ఈ క్రమంలో మొన్న 24వ తారీఖు నాడు వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతున్న దానిలో ఈ పార్టిసిపేషన్ చేసే విషయమై ఈ యొక్క సువర్షినికి అదేవిధంగా క్లాస్మేట్స్ మధ్య ఎవరు పార్టిసిపేట్ చేయాలన్న దగ్గర ఒక డిస్కషన్ జరుగుతాం. ఆ డిస్కషన్లో భాగంగా ఈ సువర్షిని అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్ అయినటువంటి ఈ బెల్లాల రాటాలు అక్కడే ఉన్నటువంటి విజయసారథి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ జరగడంతో ఈ అమ్మాయిని అవమానించే రీతిలో నువ్వు ఒక అబ్బాయితో లవ్లో ఉండి మా ఫ్రెండ్ తోటి నువ్వు చాటింగ్ చేయటం లేదా అన్న ఒక మాట అనగానే ఆ అమ్మాయి అఫెండ్ అవుతుంది. ఏమైంది, ఏం చాట్ చేశాను చూపించమని చెప్పేసి అమ్మాయి కోరటంతో అక్కడ అందరు క్లాస్మేట్స్ సర్దటం, ఈ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీకి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయడంతో సరే అప్పటికే లేట్ అవటంతో రేపు ఉదయాన్నే పరిష్కారం చేస్తాము అని చెప్పిన తర్వాత మర్నాడు ఉదయం ఈ యొక్క ఫేర్వెల్ జరుగుతుంది 25వ తారీఖు నాడు. 25వ తారీఖు మధ్యాహ్నం ఈ లోపల వాళ్ళ తండ్రి గారు వస్తారు. ఆమెని తండ్రి వచ్చి వాళ్ళ పర్సనల్ విషయం మీద బయటకు తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఆవిడ హాస్టల్కి వచ్చింది. కానీ ఈ అవమానం కొంచెం లోపల ఉండటంతో ఈ విషయానికి ఆమె ఫ్రెండ్ యొక్క అన్నయ్య ఉంటారు, ఆ అన్నయ్యకి ఫోన్ చేసి గతంలో ఈ అన్నయ్య వీళ్ళు కూడా పరిచయం ఉండడంతో అన్నయ్య ఇట్లాగా నన్ను మా పక్కన గ్రామంలో రాటాలనే మా క్లాస్మేట్ వీళ్ళు అవమానంగా మాట్లాడారు అంటే ఆ రాటాలతోటి ఫోన్ తీసుకొని ఒక కాన్ఫరెన్స్ కాల్లో రాటాలు అదేవిధంగా ఈ సువర్షిని అదేవిధంగా మహేష్ ముగ్గురు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు సరే ఏదైతే ఉంది ఈ రేపొద్దున మేనేజ్మెంట్ దగ్గర అదేవిధంగా మీరు చేసినటువంటి మిస్బిహేవ్కి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకుందాం అనే మాట దాకా వస్తుంది. తదుపరి ఈ విషయంలో మళ్ళీ రాటాలు ఈ అమ్మాయికి ఫోన్ చేయటం, తర్వాత అదే విషయాన్ని అతను తెలిసినటువంటి ఒక సీనియర్ క్లాస్మేట్కి కూడా చెప్తాడు. ఆ అమ్మాయి ఒక పోలీసు ఏఎస్ఐ గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు కాలేజీలో పరిష్కరించుకుందాం అనుకుంటుంటారు. ఇదే విషయంని ఇతను మోహన్ అని అతను ఫ్రెండ్కి కూడా చెప్పడంతో అతను మీ ఫాదర్కి కూడా చెప్పు ఈ విషయాలని చెప్పంగా ఈ రాటాలు కూడా ఒక మెసేజ్ పెడతాడు, రేపొద్దున మనం పలానా ఊరిలో ఉన్న పెద్ద మనిషి ద్వారా పరిష్కారం చేసుకుందాం అని చెప్తే ఈ విషయాన్ని తండ్రికి ఎలాగో తెలుసుది కాబట్టి తండ్రికి ఫోన్ చేసి చెప్తుంది. తండ్రి కూడా విచారించి రాటాలు కూడా ఫోన్ చేస్తాడు. ఈ రాటాలకు ఫోన్ చేసిన తర్వాత అతను నా దగ్గర ఒక మెసేజ్ ఉంది మీరు చూస్తే తట్టుకోలేరన్న మాటలు అనటం కూడా జరిగింది. అయితే ఇంకా ఇతను ఇదే అవమానకర రీతిలో ఇంకా తండ్రికి కూడా విషయాలు చెప్తున్నాడన్న ఒక దీంతో ఆవిడ మనస్తాపం చెందుద్ది. తర్వాత కిందన్న వార్డెన్కి బట్టలు ఆరేసుకోవాలని చెప్పి తాళం తీసుకొని పోయి పైకి వెళ్ళి తర్వాత కొంచెం పైనుంచి దూకటం జరిగింది. ఈ కేసులో గత 3 రోజుల నుంచి మేము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో కానీ అదేవిధంగా వివిధ కోణాల్లో టెక్నికల్గా అదేవిధంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఇందులో ప్రధానంగా ఈ రాటాలు బెల్లాని రాటాలు వయసు 21 సంవత్సరాలు, ఇతను పెదవేగి మండలం జగన్నాథపురం, అలానే అతను క్లాస్మేట్ అయిన విజయసారథి మురుగుపల్లి విజయసారథి అని ఉన్నాడు. అతను కూడా ఈ యొక్క మరణానికి ప్రేరేపితంగా ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మన 3 టౌన్ సిఏ గారు ఈరోజు మధ్యాహ్నం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ వాళ్ళ యొక్క ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో టెక్నికల్గా ఇంకా మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఇంకా ఏమైనటువంటి ఉన్నాయా, అదేవిధంగా ఈ కోణంలో ఆవిడతోటి ఆ రోజు నాడు మాట్లాడినటువంటి కాల్ డీటెయిల్స్ కానీ అదేవిధంగా టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా ఏదన్నా వాట్సాప్ చాట్స్ కానీ అదేవిధంగా స్నాప్ చాట్స్ కానీ ఫేస్బుక్ చాట్స్ కానీ
ఇతర సోషల్ మీడియాలో కానీ ఏమన్నా ఉన్నాయా అనే విషయంలో కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో కనుక ఇంకా ఈ అమ్మాయి ఆత్మహత్యకి ప్రేరేపితంగా ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారిని కూడా తగిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈ విషయం కూడా తల్లిదండ్రులు కూడా విచారించడం జరిగింది. వారికి ఉన్న అనేక అనుమానాలని ఏదైతే పోస్ట్మార్టం నివేదిక కానీ ఇంకా పోస్ట్మార్టం నివేదికలో ఎఫ్ఎస్ఎల్ నుంచి పూర్తిగా ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఈ యొక్క పోస్ట్మార్టం నివేదిక చేయించడం, దాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయించడం కూడా జరిగింది. ఇంకా ఈ యొక్క ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.